ధాన్యం కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను హరిగోస పట్టిస్తుందని నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఎలాంటి షరతు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చేస్తూ నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు హరిగోస పట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, కొండూరు శంకర్, నకరికల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఎదురుగా రైతన్నలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం దిగడం జరిగింది. ప్రధాన అంశాలు ఎన్నలేని విధంగా ఈ రాష్ట్రంలో ఇలా రైతులను దోపిడీ చేసే ఒక వ్యవస్థను తయారు చేసి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రధానంగా ఈరోజు నకరికల్ నియోజకవర్గం చూస్తున్నాం. మార్కెట్ సెంటర్లో ధాన్యం పోసి దాదాపుగా 50 రోజులు కావస్తుంది. దాదాపుగా 50 రోజులు ధాన్యం పోస్తే ఆ ధాన్యం కూడా మ్యాచర్ 8, 9, 7 అంటే మండు టెండలో 45-40 డిగ్రీల ఎండ ఉంటే ఎండలో ధాన్యం అంతా కూడా ముక్కైపోయే పరిస్థితి ఉంది. రైతుల గోడుని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనపడతలేదు. దున్నపోత మీద వర్షం వస్తే ఏ రకంగా చలనం ఉండదో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చలనలేని ప్రభుత్వం అయిపోయింది. ఎన్నికలు వచ్చిన సందర్భంగానేమో రైతులకు వివిధ రకాల వరాల జల్లు ఇప్పించాడు. నీకు రైతులకు రైతు బంధు 10 ఇస్తా, కేసీఆర్ ఇచ్చేది ఏంది, నీకు కౌలు రైతులకు ఇస్తా, రుణమాఫీ చేస్తా, బ్యాంకులపై 2 లక్షలు తెచ్చుకోరి, ఇది రైతు రాజ్యం, రైతు కుటుంబం అని చెప్పిండు. ఇది రైతు కుటుంబంలో వచ్చిన లేదు, ఒక దొంగ కుటుంబంలోకి వచ్చిన వ్యవస్థలాగా నడిపించి ఈరోజు రైతులు 50 రోజుల ధాన్యం మార్కెట్లో పోస్తే ఇప్పటికి కూడా 10% కూడా మార్కెటింగ్ సెంటర్లు జరగలేదు. మార్కెటింగ్ సెంటర్లో ఉన్నది ఎవరే అంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొచ్చి అధికారుల ప్రమేయం లేకుండా, కనీసం మిల్లర్లతో మాట్లాడకుండా, ఎవ్వరు లేకుండా ఈరోజు గన్ని బ్యాగ్ ఇన్ టైంలో రావట్లేదు. మార్కెటింగ్ సెంటర్లో మంచినీళ్ళు పెట్టే పరిస్థితి లేదు, అక్కడ టెంట్లు వేసే పరిస్థితి లేదు. లారీలు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే టెండర్లు వేసారో లారీలు కూడా సక్రమంగా రావట్లేదు. లారీలు ఎందుకు వస్తలేమని అడిగితే లారీలు వాళ్ళేమో మా కింటాలకు 400-500 రూపాయలు ఇస్తాం, మీ లారీ పెడతాం, లేకపోతే వేరే సెంటర్ పోతాం లారీలు వాళ్ళంటారు. మార్కెటింగ్ సెంటర్లో గన్ని బ్యాగులు కావాలంటే సీరియల్ ఎలాంటిది మెయింటైన్ చేయకుండా గన్ని బ్యాగులు కావాలంటే మాకేమిస్తావు చెప్పండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటాడు, 2000, 3000 ఇస్తే ఆయన గన్ని బ్యాగులు ఇస్తాడు. గన్ని బ్యాగులు ఇచ్చిన మార్కెట్లో కాంట పెట్టాలంటే మరో కార్యకర్త ఉంటాడు, ఆయనకు 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇవన్నీ జరిగినాక కలెక్టర్ ఆదేశాలు ఏమన్నాయంటే మరి తాలు వస్తుందని చెప్పి ఎంతో కొంత కటింగ్ పెట్టాలని చెప్పి 2.5 కేజీలు వీలు కటింగ్ పెడతారు. ఈ కటింగ్ జరిగిన మిల్లు కాడికి పోయినాక మిల్లు కాడ యజమాని మేము మళ్ళీ ఖర్చులు ఉంటాయి మాకని చెప్పి ఆయన ఒక 3-4 కేజీలు తరుగుడు పెట్టుడు. అంటే ఈ రకంగా రైతులను బాధుడైపోయింది. ఇక రైతు కంటిని కొనుక్కుని నిద్ర లేకుండా రైతులు కాపలా ఉండి ఈరోజు పండించిన పంటకి 4 నెలలు కష్టపడి పంట పండించారు. ఆ పంటకి ఈరోజు నెల లోపలనే మరి మద్దతు ధర ఇవ్వకుండా, కొనుగోలు చేయకుండా, కొనుగోలు కేంద్రాలు నడపకుండా గాలి కొదిలేసి ఈరోజు ఒక దుర్మార్గమైన రాక్షస పాలన, ఆటవిక పాలన రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది.